మీరు సుఖపడ్డం అని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి కలప శాస్త్రి లేడుగా. పోయిన పుష్కరాలకి మనగా ఉండి శవంగా తేలంటగా. ఆ శవానికి పెళ్ళ పెడుతూనే వాడు పెద్దమ్మాయి శశికళకి పెళ్లి చేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? కానీ నా పేట నా ప్రేమ చెప్పే దాని పెళ్ళి అదే పెళ్లిలో వాడు రెండో కూతురు లక్ష్మీకరణ తీసుకుంది. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గర నుంచి ఏదో సంబంధం చూసి పెళ్లి చేసి. కానీ మూడోది చంద్రకళ ఉంటుందా? నీకు అది కూడా మీ సోదరుడికి మిగిలింది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరే. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతురు ఇద్దరిని సరఫరాకి షిఫ్ట్ చేశాను. రే చంద్రకళకి నేను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకోలేని విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయి చూపించండి గురుగారు, అందుకుపోతా. ఆ పరివర్తన చేయరు. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా గురుగారు. బాగున్నారా అండి? మీరు ఉండగా మాకు లోటు ఏంటో బట్టి ఆంటీ అలాగే పిలుస్తారా? బాబు మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు. ఫ్రిడ్జ్ అలాగే. గురుగారు ఈ సామాను గట్రా మన స్పాన్సర్ చేసినవేరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకే లేరా. సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు. రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ఉంటాయి కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు. అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. ఏమంటారండి? అవునమ్మా, పాప నీకు వయసు కూడా అయిపోతావు. మరి వారండి మీరు మా గురుగారికి వయసు అయిపోతావా? చిచ్చి, మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పలేదు గురుగారు. ఏం చెప్తావురా? ప్రతి పెళ్లిలో కామంగా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తగ్గుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ చందు ఎక్కడ? ఇప్పుడే తులసి పూజ చేసి మళ్ళీ ఇప్పడానికి వెళ్ళింది. చందు చందు గురించి చెప్పడం కాదు కానీ పరికి చెప్పినట్టుంటుందిరా. మీరేమో పాలికి పంచకట్టినట్టున్నారు. మ్యాచ్ అవుతుందా? ఇలా వచ్చారు. ప్రతిసారి దీని ఆంటీ చందు వస్తుంది. సిగ్గురా, నేను ఎత్తిస్తాను. చందు అది కాదు గురుగారు, మీతో అర్జెంట్గా మాట్లాడాలి. బయటికి రండి చెప్తా. ఏం రాని అసలేదు పసలేదు, నా మాట వినండి బాబు. చందు నీకెన్నిసార్లు చెప్పాను భట్టు అని పిలవమని? భట్టు సరే భట్టు, మొన్న మీరు ఇచ్చిన 2-in-1 పాడైంది. పొద్దున్నే సుప్రభాతం వెళ్దామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా. అది 2-in-1 అయితే మా వాడు ఆల్-in-1 చిటికలో సెట్ చేస్తాడు. వెళ్ళరా. గురువు గారు, నేను చెప్పాలనుకునేది కూడా 2-in-1 గురించేనండి. ముందు చందు 2-in-1 గురించి ఆలోచించరా. అయ్యో అమ్మా, ఏమిటి అలా చూసేస్తున్నావేమిటి? ఏంటో నీ హడావుడి? రాలేరా? ఇంకోసారి ఏంటి మీ గురువుగారి విషయం చెప్పేస్తావా? మరి చెప్పక కరెక్ట్ లేదు. తీసేయాలి 2-in-1 అంటూ మా గురుగారిని శాతం నాకేశారు కదా. చూస్తే ఎలా ఉంటుంది మరి? ఆహా. సరే వెళ్ళి చెప్పు, నేను కూడా చెప్తాను. ఏం చెప్తాను? అదే స్విమ్మింగ్ పూల్లో నన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నావో నాకు ఒప్పుకోలేదు. అది కాదు, ఒకసారి వినండి. ఇదిగో ఆ డబ్బే నువ్వు రా. డెబ్బై పోతున్నాడు. నువ్వు తెలిసి నువ్వు తప్ప ఎవరిని చేసుకోను. నువ్వు రానంటే నువ్వు అబ్బా బామ్మ, ఇక తప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురుగారు ప్రేమించారు. ఎందుకని చెప్పేది? నిజమే. మన పట్టేశారా? అవునే బామ్మ, వాడే. ఏడ్చాడు వెధ. ఆ వెధ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట. చక్కగా మొహం వాడు. రాగా పెట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. విన్నా, అంతా విన్నా. నువ్వు ఏమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. కొత్త వాడిని ప్రేమించకూడదా? నా జగ ఏమిటి పరోహించావు? కూర్చొని చేసే పని ఆ మాత్రం ఇప్పుడు పొట్టగా వీళ్ళందరికీ 6 packs ఉన్నాయా? రేపు పొద్దున వీడి పట్టరాదని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పట్టు గురించి కాదు, పెళ్లి గురించి.
నువ్వంత హార్ష్గా మాట్లాడుతున్నావు, నేను ఫీల్ అవుతాను. సిగ్గులే నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాన్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకు జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు, మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా? ఇండైరెక్ట్ గా వీళ్ళకైతే చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు. తింగరు నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా, పిల్లతోనా? కూర్చుడా, మన అగ్రహాల స్త్రీలను తెలిస్తే తూరం వేస్తారు. పదండి పోదాం, పదండి పోదాం. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం. మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షలా? లక్షల్లో కదంటే అది కరెన్సీ బాగున్నప్పుడు. ఇప్పుడు వడ్డీ వేసాం 4 lakhs. ఆపు ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లుడిని వెంటబడుతున్నావు. ఇటు చూడు, 1 రూపాయి ఇచ్చావా? దానికి తీర్చేయో పో. అల్లుడా? అప్పుడే చుట్టాలైపోయారంటే అది కదుగు. అదో నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు ఒక్కసారి ఇలాగే మా వాడిని మొత్తం నాకేసారు నాన్న. గురువుగారు